పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ లడ్డు వ్యవహారంలో ఆరోపణలకు నిరసనగా వెంకటేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసీపీ నేతలతో ర్యాలీగా వెళ్తుండగా అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాటలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన ఆర్ఎంపీ వైద్యులకు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించగా కొద్దిసేపటికి తర్వాత తేరుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ లడ్డు వ్యవహారంలో ఆరోపణలకు నిరసనగా వెంకటేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైసీపీ నేతలతో ర్యాలీగా వెళ్తుండగా అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాటలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సొమ్మసిల్లి పడిపోయారు. అది గమనించిన స్థానికులు ఆర్ఎంపీ వైద్యులకు పిలిచి ఆయనకు ప్రాథమిక చికిత్సను అందించగా కొద్దిసేపటి తర్వాత ఆయన తేరుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ లడ్డు వ్యవహారంలో ఆరోపణలకు నిరసనగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలను చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు అలాగే వైసీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. ఏమన్నా ఏదైతే ఈ లడ్డు వ్యవహారం మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ నేతల మధ్య మాత్రం తీవ్ర ఆఘాతాన్ని సృష్టించని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం వినుకొండలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే గత ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని తెలియజేస్తూ ముఖ్యంగా కూడా ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి 240 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అదే విధంగా కూడా దాంట్లో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఆ నెయ్యి వ్యవహారంలో కల్తీ నెయ్యిని వాడారు అని ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు బొల్ల బ్రహ్మనాయుడు ప్రయత్నించినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో అయితే మాత్రం పోలీసులు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అక్కడైతే వైసీపీ నేతలు అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక పక్కన మరో పక్కన పోలీసులు మోహరించినటువంటి నేపథ్యంలో వెళుతున్నటువంటి క్రమంలో అడ్డుకోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. బొల్ల బ్రహ్మనాయుడు
అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐకి మధ్య కొంత వివాదం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి వెళ్లకుండా కూడా ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులకి అదే విధంగా కూడా వైసీపీ నేతలకి తోపులాట జరిగింది. తోపులాట జరిగినటువంటి సందర్భంలో ఇక బొల్లా బ్రహ్మనాయుడు అయితే మాత్రం బీపీ డౌన్ అయిపోయి పడిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన పక్కనే ఉన్నటువంటి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆర్ఎంపీ అయితే మాత్రం ఆయనకి వైద్య సేవల్ని అందించాడు. ప్రధానంగా కూడా అతనికి షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం మూలాన బీపీ డౌన్ అవడం మూలాన ఆయన ఆ విధంగా సొమ్మసిల్లి పడిపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే సిఏ ఈ బొల్ల బ్రహ్మనాయుడు మీద దాడి చేయడం వల్ల ఆయన పడిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.